అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్, బతుకులు చెదిరి. ఆశలు ఆవిరి. అహ్మదాబాద్, ఒక్క విమానం. సిబ్బందితో కలిపి 242 మంది ప్రయాణికులు. అందరి గమ్యస్థానం ఒక్కటే. ప్రతి ఒక్కరి ప్రయాణం వెనుక ఎన్నో బాధ్యతలు. ఇంకెన్నో కలలు, ఆశలు, ఆశయాలు. అన్నీ కన్ను మూసి తెరిచేలోపే మంటల్లో మసైపోయాయి. భర్తతో కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న నవవధువు, లండన్లో ఉంటున్న కుమారుణ్ణి చూద్దామని బయలుదేరిన వృద్ధ తల్లిదండ్రులు, విదేశంలో స్థిరపడదామన్న కోటి ఆశలతో పిల్లలతో కలిసి ప్రయాణం కట్టిన వైద్య దంపతులు. ఇలా ఒకరా ఇద్దరా వందలాది జీవితాలు గురువారం అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలోనే ముగిసిపోయాయి. తమ గమ్యం లండన్ కాదు, మృత్యువన్న చేదునిజం చివరి నిమిషంలోనూ గ్రహించే సమయం బాధితులకు లేకపోయింది. బంధుమిత్రులకు చివరిచూపు కూడా దక్కకుండా బూడిదైపోయిన ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటిగాథ. కుమారుడి గృహప్రవేశానికి బయలుదేరి అహ్మదాబాద్కు చెందిన పినాకిన్ షా వయస్సు 62, రూపాబెన్ వయస్సు 58, దంపతుల కుమారుడు రుషబ్ వయస్సు 30 బ్రిటన్లో ఉంటున్నాడు. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో రుషబ్ ఇల్లు కొనడంతో పినాకిన్ దంపతులు ఎంతో సంబరంగా కుమారుడి గృహప్రవేశానికి బయలుదేరారు. కువైట్లో ఉంటున్న కుమార్తె జానకి కుటుంబం కూడా వస్తోందని ముచ్చటపడ్డారు. వీరి ఆశల సౌధాన్ని విమాన ప్రమాదం కూల్చేసింది. తీరిన కల, పోయిన ప్రాణం. మైథిలీ పాటిల్ వయస్సు 23, ప్రమాదం జరిగిన ఎయిరిండియా విమానంలో క్రూ మెంబరుగా ఉన్నారు. నవీ ముంబైకి చెందిన మైథిలికి చిన్నప్పటి నుంచి ఎయిర్ హోస్టెస్ కావాలని కల. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా పట్టుదలగా తాను అనుకొన్న ఉద్యోగంలో చేరింది. ఆ స్వప్నం నిజమైన కొన్ని రోజులకే విమాన ప్రమాదంతో ఆమె జీవితమే ముగిసింది. అహ్మదాబాద్ ఘోర దుర్ఘటనలో మరణించిన 12 మంది ఎయిరిండియా సిబ్బందిలో మైథిలి ఒకరు. విధి నిర్వహణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం మైథిలి ఇంటి నుంచి బయలుదేరింది. లండన్కు చేరిన వెంటనే ఫోను చేస్తానని తండ్రికి చెప్పింది. కుమార్తె ఫోను కోసం ఎదురుచూస్తున్న తండ్రి ఆమె చావువార్తను వినాల్సి వచ్చింది. పెళ్లైన 2 రోజులకే నూరేళ్లు. వడోదరలోని ఆ ఇంట జూన్ 10న వివాహ సంబరాలు జరిగాయి. లండన్లో ఉద్యోగం చేస్తూ సెలవుల్లో వచ్చిన పెళ్లికుమారుడు భవిక్ మహేశ్వరి వయస్సు 26 తిరుగు ప్రయాణమయ్యాడు. కొన్ని రోజుల తర్వాత పెళ్లికుమార్తెను పంపాలని పెద్దలు నిశ్చయించారు. గురువారం మధ్యాహ్నం నవవధువుతో పాటు అందరూ అహ్మదాబాద్ విమానాశ్రయానికి వచ్చి భవిక్కు వీడ్కోలు పలికారు. వీరంతా ఇళ్లకు కూడా చేరకముందే విమాన ప్రమాద దుర్వార్త పిడుగులా మీదపడింది. భర్త పుట్టినరోజు లండన్లో చేయాలని మధ్యప్రదేశ్లోని ఇందౌర్కు చెందిన హర్ప్రీత్ కౌర్ హోరా వయస్సు 28, బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్నారు. ఈమె భర్త రాబీ హోరా లండన్ ఐటీ కంపెనీ ఉద్యోగి. జూన్ 19న వచ్చే రాబీ పుట్టినరోజును లండన్లో జరుపుకొని అటు నుంచి యూరప్ టూర్కు వెళ్లాలని ఈ దంపతులు ప్రణాళికలు వేసుకున్నారు. విమాన ప్రమాదం హర్ప్రీత్ను కబళించడంతో వీరి ఆశలన్నీ అడియాసలయ్యాయి. లండన్లో వైద్యులుగా స్థిరపడదామని రాజస్థాన్లోని బాంస్వాడకు చెందిన డాక్టర్ కోమి వ్యాస్, డాక్టర్ ప్రతీక్ జోషీలకు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరూ ఉదపూర్లోని ఓ ఆస్పత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తె, కవలలైన 2 కుమారులు ఉన్నారు. జోషి ఇటీవలే లండన్కు వెళ్లి కుటుంబంతో సహా అక్కడే స్థిరపడేందుకు ఏర్పాట్లు చేసుకొని 2 రోజుల క్రితమే భారత్కు వచ్చారు. ఎన్నో ఆశలతో కుటుంబమంతా కలిసి లండన్కు బయలుదేరింది. విమానం గాల్లోకి ఎగురుతుండగా అందరూ కలిసి చిరునవ్వుతో సెల్ఫీ తీసుకున్నారు. వారికి అవే చివరి క్షణాలుగా మారాయి. తల్లిని చూడటానికి వచ్చి మృత్యుఒడిలోకి భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు జావేద్ అలీ ముంబైలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూడటానికి కుటుంబంతో కలిసి వచ్చారు. తిరుగు ప్రయాణంలో భార్య, 2 పిల్లలతో సహా ఆయన మృత్యుఒడికి చేరుకున్నారు. కొడుకును కలుద్దామని బయలుదేరి లండన్లో ఉంటున్న కుమారుడి వద్దకు బయలుదేరిన వృద్ధ దంపతులు విమాన ప్రమాదంలో ప్రాణాలు వదలడం అందర్నీ కలచివేసింది. కొడుకును చూడకుండానే మృత్యువు కబళించిందని బంధువులు వాపోతున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా సంగోలా తాలూకాకు చెందిన మహాదేవ్ పవార్ వయస్సు 68, ఆశా మహాదేవ్ వయస్సు 60, గుజరాత్లో నివసిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులైన వీరిద్దరూ కుమారుడిని చూసేందుకు బయలుదేరి దుర్మరణానికి గురయ్యారు. గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లాకు చెందిన మేష్భాయ్ ఠక్కర్, లాబుబెన్ ఠక్కర్ దంపతులు సైతం కుమారుణ్ణి చూడటానికి బయలుదేరి ప్రమాదంలో మరణించారు. సొంతింటి కల తీరకుండానే కేరళకు చెందిన రంజిత అనే నర్సు సొంతింటి నిర్మాణం కోసం విదేశాల్లో పనిచేస్తున్నారు. ప్రభుత్వ నర్సుగా ఉన్న ఈమె కొన్నాళ్లు సెలవు పెట్టి లండన్లో ఉద్యోగం చేస్తున్నారు.
కొన్ని ధృవపత్రాల కోసం ఇటీవలే కేరళకు వచ్చిన రంజిత మళ్లీ లండన్కు బయలుదేరి విమాన ప్రమాదంలో మరణించారు. ఆఖరి కాల్ చేయగా నో రిప్లై. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన అంజుశర్మ వయస్సు 55 తన కుమార్తెను కలుద్దామని లండన్కు బయలుదేరి విమాన ప్రమాదంలో మరణించారు. విమానం ఎక్కిన తర్వాత కుటుంబ సభ్యులకు ఈమె గ్రూప్ వీడియోకాల్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదు. తమ సోదరి ఆఖరి కాల్ను లిఫ్ట్ చేయలేకపోయామని అంజుశర్మ సోదరి వాపోయారు. చెదిరిన కొత్తకాపురం కలలు. బ్రిటన్లో కిరాణం దుకాణం నడుపుతున్న భర్త వసంత్ వద్దకు వెళ్లేందుకు అంకిత పటేల్ సిద్ధమైంది. గతేడాది డిసెంబరులో వీరిద్దరి పెళ్లి కాగా 12 రోజులు ఇక్కడే ఉండి వసంత్ లండన్కు వెళ్లిపోయారు. 77 కిలోమీటర్లు దూరంలోని మహెసానా నుంచి అంకిత కుటుంబీకులంతా గురువారం అహ్మదాబాద్ విమానాశ్రయానికి వచ్చి ఆమెకు వీడ్కోలు పలికారు. వారంతా సగం దూరం కూడా తిరిగి వెళ్లకముందే విషాద వార్త వినాల్సి వచ్చింది. ఇటీవలే తండ్రికి మాటిచ్చిన కెప్టెన్ సుమిత్. గుజరాత్లో కూలిన విమానానికి పైలట్గా వ్యవహరించిన కెప్టెన్ సుమిత్ సబర్వాల్ త్వరలోనే ఉద్యోగం మానేసి తన తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు తాజాగా వెల్లడించారు. ముంబైలోని పోవై ప్రాంతంలో సుమిత్ తండ్రి ఒంటరిగా ఉంటున్నారు. గతంలో ఆయన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. ఆయన ఇద్దరు మేనల్లుళ్ళు కూడా పైలట్లుగా పనిచేస్తున్నారు. వయోభారంతో ఇబ్బంది పడుతున్న తండ్రి వద్దకు ఇటీవల వెళ్లిన సుమిత్ త్వరలో ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటా నాన్నా అని మాటిచ్చారని, ఇంతలోనే ఘోరం జరిగిందని సన్నిహితులు వాపోయారు. ఇప్పుడు అతడి తండ్రి ఒంటరివాడయ్యాడంటూ కన్నీరుమున్నీరయ్యారు. పలువురు రాజకీయ నేతలు, అధికారులు సుమిత్ తండ్రిని ఆయన నివాసంలో పరామర్శించి ఓదార్చారు. ఆమె ప్రాణాలను నిలబెట్టిన ఆలస్యం. భరూచ్కు చెందిన భూమి చౌహాన్ ట్రాఫిక్లో చిక్కుకున్న కారణంగా విమానాన్ని అందుకోలేకపోవడం ఆమె ప్రాణాలను నిలబెట్టింది. స్టడీ వీసాపై లండన్కు వెళ్లిన భూమి 2 ఏళ్ల తర్వాత సెలవుల్లో స్వస్థలానికి వచ్చారు. తిరిగి లండన్కు వెళ్లేందుకు గురువారం అహ్మదాబాద్ విమానాశ్రయానికి బయలుదేరగా దారి మధ్యలో ట్రాఫిక్తో ఆలస్యమైంది. అప్పటికే బోర్డింగ్ ప్రక్రియ ముగియడంతో ఆమె విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత అదే విమానానికి ఘోర ప్రమాదం జరిగింది. 10 నిమిషాలు ఆలస్యం కావడం వల్ల నేను విమానం ఎక్కలేకపోయా. ఆ విమానం కూలిపోయిందన్న విషయానికి విని వణికిపోయా. ఆ దేవుడే నన్ను కాపాడాడు అని భూమి అన్నారు.